చంద్రాలు గారు చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఇంకోటి ఉంటుంది. మైకు ముంగటికి వస్తే బీసీలంటే నాకు ప్రాణం, వాళ్ళని అభివృద్ధి చేసింది నేనే అని అంటాడు. మైక్ వెనక్కి వెళ్తే మళ్ళా మాట మారుస్తాడు. ఎందుకంటే చంద్రబాబుకు కుల పిచ్చి ఆ రేంజ్లు ఉంటుంది కాబట్టి. అలాంటి పిచ్చినే మళ్ళోసారి వాళ్ళ అభిమానుల మీదనే చూపించిండు చంద్రాలు. చంద్రబాబు వస్తుండని బోలెడంత సంతోషంతోని బొకే కొంట పోయి ఇద్దామనుకుంటే బొకే లేదు బొక్కా లేదు అన్నట్టు ముందే దోసేసిండ్రు చంద్రాలు సెక్యూరిటోళ్ళు. సరే, సెక్యూరిటోళ్ళకంటే తెలియదు అనుకుందాం, బాబుకైతే బరాబర్ తెలుసు కదా, ఇదంతా ఆన్నే ఉండి చూస్తుండు కదా, వచ్చినైనా మాజీ జెడ్పీ చైర్మనే కదా. అయినా గాని చంద్రబాబు చూసి చూడనట్టే ఉన్నాడు. ఎందుకంటే బొకే పట్టుకొచ్చిన నాగరాజు బోయ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఓ బీసీ నేత అనే చులకన కాబట్టి. అందుకే సెక్యూరిటీని వద్దనలేదు, నాగరాజును దగ్గరికి పిలుచుకొని బొకే తీసుకోలేదు. ఇది చంద్రబాబుకు బీసీల మీద ఉన్న ప్రేమ. రాయదుర్గం నియోజకవర్గం కనేకల్లా ఇట్లా చంద్రబాబు ఓ బీసీ నేతనే అవమానపరిచిండు. కానీ అదే మాటలు చెప్పమంటే ఇవాళ బీసీలు ఉన్నారంటే ఇది నేను చేసిన కృషే అని మామూలు డబ్బా కొట్టుకోడు. కానీ అదే బీసీలు దగ్గరికి వస్తే మాత్రం రానియ్యడు. మరి బీసీలన్నా ఎస్సీ ఎస్టీలన్నా చంద్రాలకు ఎందుకంత చులకనో అర్థం కాదు. కాకపోతే వాళ్ళ ఓట్లు మాత్రం కావాలి. ఇది చంద్రబాబు రాజకీయం. చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. టైం వచ్చినప్పుడు ఆ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పవర్ ఏందో వాళ్ళే చూపుతారు. అప్పుడు ఇంకింత బుద్ధి వస్తుంది చంద్రాలకు.